వెల్కమ్ టు స్పెషల్ బులెటిన్ పట్టిసీమ పరుగులెంత. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుపుకుంటున్న పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు ఎంతవరకు వచ్చాయి? 10 రోజుల్లో ఫస్ట్ ఫేజ్ను ప్రారంభిస్తామంటున్న ప్రభుత్వ మాటలో నిజమెంత? ఓవైపు ముఖ్యమంత్రి పంతం, మరోవైపు మెగా ఇంజనీరింగ్ కంపెనీ పట్టుదల లక్ష్యాన్ని చిన్న చేశాయా? పట్టిసీమ ప్రోగ్రెస్ రిపోర్ట్ పై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. లెట్స్ వాచ్. పట్టిసీమ లిఫ్ట్ ప్రాజెక్టు నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక సందర్భంలో వినిపిస్తున్న ప్రాజెక్టు. రాజకీయంగా ఎంతో చర్చకు దారితీసిన ప్రాజెక్ట్ ఇది. నదుల అనుసంధానంలో ప్రథమ ప్రాజెక్టు కావడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు ఇది. ఈ లిఫ్ట్ స్కీమ్ కు ఎక్కడా లేని ప్రాధాన్యం వచ్చింది. దీంతో రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణ దశలో ఉన్నా పట్టిసీమపైనే విస్తృత చర్చ జరుగుతోంది. నదుల అనుసంధానంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే గోదావరి, కృష్ణా లాంటి జీవనదులు ప్రవహిస్తున్నా ఇప్పటికీ సగం జిల్లాలు తాగు, సాగునీటి కోసం కటకట్లాడుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడిపోతోంది. చిత్తూరు, అనంతపురం లాంటి జిల్లాల్లో తాగునీటి కష్టాలు ఏటా పెరుగుతూ పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం నదుల అనుసంధానంపై దృష్టి పెట్టింది. ఈ ప్రక్రియలో ఇప్పటికే పోలవరం నిర్మాణంలో ఉంది. అయితే ఆ మహా ప్రాజెక్టు పూర్తవటానికి కనీసం 6-7 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఓవైపు వర్షాభావం, మరోవైపు పొరుగు రాష్ట్రంతో నీటి వివాదాల్ని, వాటి ప్రమాదాన్ని గుర్తించిన ప్రభుత్వం పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై దృష్టి పెట్టింది. ఈ ఎత్తుపోతలపై గతంలో ఎలాంటి ప్రపోజల్స్ లేకపోయినా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. వృధాగా పోతున్న వరద గోదావరిని కాసింత ఉడిసిపట్టి కృష్ణానదికి తరలించే ప్రణాళికని సిద్ధం చేసింది. టెండర్ దక్కించుకున్న మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీతో మార్చి 30న ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి రంగంలోకి దిగిన మెగా కంపెనీ ఏడాదిలోపే ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు మొదలుపెట్టింది. ప్రాజెక్టు పనులు ప్రారంభమైన 4 నెలల్లోనే మెగా కంపెనీ భారీ యంత్రాల్ని మోహరించింది. పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు, ఇంజనీర్లు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. 50 కోట్ల విలువ చేసే ట్రెంచ్ ట్రక్కర్ లాంటి భారీ యంత్రాలతో వేగంగా పనులు జరుగుతున్నాయి. సీసీ కెమెరాలు బిగించి మరీ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఓ పక్క ప్రభుత్వం ఒత్తిడి, మరో పక్క కాంట్రాక్టర్ పట్టుదల వెరసి ప్రాజెక్టు పని శరవేగంగా సాగుతోంది. నదుల అనుసంధానంలో తొలి ప్రాజెక్ట్ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. గోదావరి నీటిని, వృధాగా పోతున్న గోదావరి నీటిని కృష్ణానదికి తరలించడం ద్వారా రాష్ట్రంలో నదుల అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఈ పట్టిసీమ ప్రాజెక్టును ప్రభుత్వం డిజైన్ చేసింది. దీనికి సంబంధించినటువంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2016 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి నదుల అనుసంధాన ప్రక్రియలో తొలి అంకానికి నాంది పలకాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అందుకు అనుగుణంగానే ఇక్కడ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి నాటికి పనులు పూర్తి కావాల్సి ఉన్నా దానికి ముందుగానే లక్ష్యాన్ని చేరుకునేందుకు నిర్మాణ సంస్థ అయిన మెగా ఇంజనీరింగ్ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే దానికంటే ముందుగానే మొదటి ఫేజ్ను పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేయాలనే ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. దీంతో మరింత ఫోకస్గా ఇక్కడ పనులు జరిపేందుకు నిర్మాణ సంస్థ ప్రయత్నం చేస్తూ ఉంది. నిర్మాణ సంస్థకు చెందినటువంటి ముఖ్య ప్రతినిధులు మనతో ఉన్నారు. రమణారావు గారు, ఆగస్టు నెలలో ఒక ట్రయల్ రన్ నిర్వహించాలి, మొదటి ఫేజ్ను ఇక్కడ ప్రారంభించాలని ఒక లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది. దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఇప్పటికే విడుదల చేసింది. అంత మేరకు పనులయ్యే పరిస్థితి ఉందా? ఆగస్టు నెలలో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ పూర్తవుతుందా?
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని బట్టి ఆగస్ట్ ఎండింగ్లో కూడా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నామండి. యాక్చువల్లీ కాంట్రాక్చువల్ కంప్లీషన్ వచ్చేసి మీకు తెలుసు 28 మార్చ్ 2016లో కంప్లీట్ చేయాలి. వేరాజ్ ఇక్కడున్న 24 వెల్స్ లోంచి మేము ఇనీషియల్గా ఫస్ట్ ఫేజ్లో 4 to 8 వెల్స్ను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దానికి సరిపడా టోటల్ ఎక్విప్మెంట్ అంతా మొబిలైజ్ అయిపోయింది. దానికి రిలేటెడ్ వర్క్స్ అన్ని ఫుల్ స్వింగ్లో డే నైట్ 24 అవర్స్ యాక్టివిటీ కంటిన్యూ అవుతుందండి. దాని ప్రకారము మనం చూసుకుంటే పైప్ లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి 4 లైన్స్ అంటే 16 కిలోమీటర్లలో 13 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయాయి ఆల్రెడీ. ఇంకా 3 కిలోమీటర్లు అనేది ఇంకొక 1 వీక్లో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత డెలివరీ సిస్టమ్ అయితే టోటల్లీ ఇట్ ఈస్ రెడీ ఫర్ ఆల్ ద 12 pipes అండ్ కాంక్రీటింగ్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్ ఇన్ ఫుల్ స్వింగ్. ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ది కాంక్రీటింగ్ ఇస్ ఆల్రెడీ కంప్లీటెడ్. మీరు 24 పంపులు ఏర్పాటు చేయాలని, మోటార్లు ఏర్పాటు చేసి వాటర్ లిఫ్ట్ చేయాలనేది ఈ స్కీమ్ లో ఉంది. ఇప్పుడు ఈ కొద్ది రోజుల వ్యవధిలోనే ఫస్ట్ ఫేజ్ అని చెప్తున్న దాంట్లో ఎన్ని పంపులను సిద్ధం చేస్తున్నారు, దానికి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి? ఫస్ట్ ఫేజ్లో మేము 4 పంపులు 4 మోటార్లు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నామండి. దానికి సంబంధించినట్టు మీకు ఇందాక చెప్పినట్టు పైప్ లైన్ వర్క్ మిగతా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయే స్టేజ్లో ఉన్నాయి. పంప్ హౌస్ వర్క్స్ కూడా 24 అవర్స్ మొత్తం 2 షిఫ్ట్స్ సిస్టంలో టీమ్ను డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఎక్విప్మెంట్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని 24 అవర్స్ పనిచేస్తున్నాము. మ్యాక్సిమం మా తరఫున అయితే ప్రయత్నాలు చేస్తున్నామండి. గవర్నమెంట్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికే మా ప్రయత్నం చేస్తున్నాము. ప్రస్తుతానికి పంపులు మోటార్లు కూడా ఇన్స్పెక్షన్ స్టేజ్లో ఉన్నాయి. ఒకసారి ఇన్స్పెక్షన్ అవ్వగానే పంపులు మోటార్లు సైట్కి షిఫ్టింగ్ అవుతుంది. అంతలోపు మనం స్లాబ్ వేసుకోవడము మిగతా యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి పైప్ లైన్ కనెక్ట్ చేసుకుంటే మనం ఇనీషియల్ ట్రయల్ రన్ అంటూ చేసుకోవచ్చు. ఎంతవరకు ఎప్పటివరకు మీరు ఫినిష్ చేశారు? మీ చేతికి ప్రాజెక్టు వచ్చి MOU జరిగి 4 నెలలు గడుస్తూ ఉంది. 4 నెలల్లో ఎంత ప్రోగ్రెస్ చూపిస్తున్నారు మీరు? 28 మార్చ్ 2015కి మాకు అగ్రిమెంట్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు జస్ట్ వీ హావ్ కంప్లీటెడ్ 4 months ఇఫ్ యూ టేక్ టోటల్ పీరియడ్. సో 4 monthsలో జనరల్గా అయితే ఇలాంటి సైజ్ ఆఫ్ ది ప్రాజెక్టు ఎక్విప్మెంట్ మొబిలైజేషన్, తర్వాత మ్యాన్ పవర్ మొబిలైజేషన్ ఇవన్నీ చేసుకోవడానికి ఆల్మోస్ట్ టైం పడుతుంది. కానీ ఈ 4 monthsలో మేము 40% ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేయగలిగామండి. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది ప్రాజెక్టు ప్రతినిధులు ఎవరైతే నిర్మాణ సంస్థ ఉన్నారో ఆ ప్రతినిధులు చెబుతున్నారు. అనుకున్న లక్ష్యానికి ముందుగా ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రాజెక్టు పూర్తవుతుందని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఆగస్టు నెలలో దీనికి సంబంధించి మొదటి ఫేజ్ ద్వారా ఒకటి పూర్తి చేసి అందుబాటులోకి తేవాలనుకుంటున్నారు. దానికోసం 24 గంటలు కూడా శ్రమిస్తున్నామని ప్రాజెక్టు ప్రతినిధులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ స్టాటస్ రిపోర్ట్. పట్టిసీమ పరుగులెంత స్పెషల్ బులెటిన్లో ఇప్పుడు చిన్న విరామం.